द्वादशोऽध्यायः अथ द्वादशोऽध्यायः త్రీ టైమ్స్ अथ द्वादशोऽध्यायः अथ द्वादशोऽध्यायः చెవులు ఎత్తండి, అందరూ గమనించండి. అథ థ అండి, దా లాగా ఉంది కదా, దాకి మధ్యలో డాట్ ఉంటే థ థ థ థ అనమాట. మహాప్రాణ థ థ దా థ ఉంది కదా, థ అథ అథ ద్వాదశోధ్యాయ. ధ్యాయకి మహాప్రాణం ఉందండి. మహాప్రాణాలు చక్కగా పలకాలి. మహాప్రాణాలు గాలి బయటికి రావాలండి. మహాప్రాణ పలికేటప్పుడు మహాప్రాణ పలుకుతున్నారు అంటే అక్షరాన్ని వదిలేసి పలికే, మీ నోట్లోంచి గాలి బయటకు వస్తే మీరు మహాప్రాణ పలికినట్టే అనమాట. సౌండ్ మహాప్రాణ పలికినట్టుగా వస్తుంది. ఓకే. భక్తి యోగ भक्ति योगः भक्ति योगः भक्ति योगः అర్జున ఉవాచ अर्जुन उवाच अर्जुन उवाच अर्जुन उवाच అందరూ గమనించుకోండి. అర్జున ఉవాచ. ఇప్పుడు మనకి ఈ ఊలు ఉన్నాయనుకోండి, వాటిని ఓవెల్స్ అంటాం కదా. ఈ ఓవెల్ సౌండ్ ఎప్పుడు వచ్చినా కూడా కలిపి చెప్పకూడదు, పర్టికులర్ గా చెప్పాలి. అర్జున ఉవాచ, ఆపి ఉవాచ, అలా పర్టికులర్ గా ఊ చెప్పాలి. లేకపోతే వాగుడింతల్లో ఊ అయిపోతుందండి. అర్జున ఉవాచ అని కలిపి చెప్పేశారు అంటే కాన్సనెంట్ మనకి వాగుడింతల్లో ఊ ఉంటుంది కదా, అలాగా అవుతుంది. అందువల్ల మనం ఓవెల్ సౌండ్స్ ఎప్పుడు వచ్చినా కూడా మనము డిఫరెన్స్ చూపించాలి కంపల్సరీగా. అది ఊ, ఈ ఊలో ఊ అని మనం డిఫరెన్స్ చూపించాలి. అందువల్ల కంపల్సరీగా స్పేస్ ఇచ్చి పర్టికులర్ గా చెప్పాలి, ఎక్కడ ఎప్పుడు వచ్చినా కూడా ఓవెల్ సౌండ్స్. ఓకే. అందుకని మనం అర్జున ఉవాచ అంటాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ శ్లోక అండి. శ్లోకానికి 4 పాదాలు ఉంటాయండి. 4 పాదాలు ఉంటాయి. ఫస్ట్ లైన్ 2 పాదాలు, రెండో లైన్ 2 పాదాలు. మనం ఎలా ప్రాక్టీస్ చేస్తాము అంటే ఫస్ట్ పాద 3 సార్లు, రెండో పాద 3 సార్లు, మూడో పాద 3 సార్లు, నాలుగో పాద 3 సార్లు చెప్పుకుంటాము. తర్వాత ఫస్ట్ లైన్ మళ్ళీ ఒకసారి 3 సార్లు చెప్పుకుంటాము. సెకండ్ లైన్ మొత్తము 3 సార్లు చెప్పుకుంటాము. తర్వాత శ్లోక మొత్తం 7 టైమ్స్ రిపీట్ చేసుకుంటాము. అందరూ కూడా బ్యాక్గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. రిపీట్ చేసే వాళ్ళతో పాటు ఫస్ట్ వినండి, తర్వాత రిపీట్ చేసే వాళ్ళతో పాటు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మనకి ప్రొనౌన్సియేషన్ రూల్స్ అన్ని మనం చదివేటప్పుడు వచ్చిన దాన్ని బట్టి నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు అన్ని గమనించుకోండి. ఓకే. ఏవం సతతయుక్తాయే एवं सततयुक्ताये एवं सततयुक्ताये एवं सततयुक्ताये భక్తాస్త్వాం పర్యుపాసతే भक्तास्त्वां पर्युपासते भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तम् ये चाप्यक्षरमव्यक्तम् ये चाप्यक्षरमव्यक्तम् ये चाप्यक्षरमव्यक्तम् तेषां के योगवित्तमाः तेषां के योगवित्तमाः तेषां के योगवित्तमाः तेषां के योगवित्तमाः. జరుగుతాయండి. ఈ శ్లోకంలో మనకి స్టార్టింగ్ కాబట్టి ఒకసారి చెప్తాను. ఏవం అక్కడ ఏ ఓవెల్ సౌండ్. ఏవం సతతయుక్తాయే, ఇక్కడికి పాద కంప్లీట్ అవుతుందండి. జనరల్ గా 8 అక్షరాలు అంటే మనవన్నీ ఆల్మోస్ట్ 2 ఛందస్సులే ఉంటాయి భగవద్గీత మొత్తము. ఎక్కువ శాతం అనుష్ఠుప్ ఛందస్సులోనే వెళ్తాయి శ్లోకాలని. అనుష్ఠుప్ ఛందస్సులో
ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు ఉంటాయండి. 8 అక్షరాలు ఒక్కొక్క పాదానికి. ఏవం సతతయుక్తాయే ఒక పాదము, అట్లా భక్తాస్వాం పర్యుపాసతే ఒక పాదము, ఏచాప్యక్షరం అవ్యక్తం ఒక పాదము, ఏషాంకే యోగ విత్తమాహ ఒక పాదము. ఓకే, మనకి ఒక పాదం అయిపోయిన తర్వాత మనకి విసర్గ రూల్స్ వస్తాయండి. నెక్స్ట్ పాదం అయిపోయిన తర్వాత విసర్గ వచ్చినప్పుడు విసర్గ రూల్స్ అప్లికబుల్ కావాలన్నమాట. పాదం మధ్యలో విసర్గలు ఉన్నప్పుడు విసర్గ రూల్స్ అప్లికబుల్ అవుతాయి. అప్పుడు నేను వచ్చినప్పుడు సందర్భోచితంగా నేను మీకు చెప్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. పాదం చివరిలో విసర్గలు ఉన్నప్పుడు విసర్గ రూల్స్ అప్లికబుల్ కావు. ఇక్కడ భక్తాస్వాం ఉన్నప్పుడు భాకి మహాప్రాణం ఉంది కదండి, గమనించుకోండి. భక్తాస్వాం, సాకి తావత్తు వావత్తు, యావత్తులు ఎక్కడున్నా ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు చాలా స్పష్టంగా చెప్పాలండి, ఫ్లోలో చెప్పకూడదు. ఇప్పుడు భక్త కాకి తావత్తు సంయుక్తాక్షరం, స్వాం సంయుక్తాక్షరం, భక్తాస్వాం పర్యు రాకి ఎకార, పర్యుపాసతే ఒత్తులన్నీ చాలా స్పష్టంగా చక్కగా పలకాలండి. ఏచాప్యక్షర పాక్యకర. ఓకే, అట్లాగే తేషాంకే యోగ విత్తమం. తేషాం షా పలికేటప్పుడు మనకి సా షా షా అంటే ఇవి కొంచెం షా నాలిక మడత పెట్టి పలకాలి, కొంచెం ముద్దగా పలకాలన్నమాట. షా డిఫరెన్స్ సాకి క్లియర్ గా మనకి ఇబ్బంది ఉండదు, షాకి డిఫరెన్స్ చూపించాలి అంటే షా మామూలుగా కుంటి షా ఇలా పలుకుతాం షా అని. తెలుగులో మనం కొంచెం షా అలా అలవాటు అయిపోయి ఉంటుంది, అది తప్పండి ప్రొనౌన్సియేషన్. అలా పలకూడదు. షా షా ఎస్హెచ్ఏ షా అట్లా పలకాలి. షా షా భాష అంటాం కదా, షా అన్నప్పుడు నాలిక మడత పెట్టి పలకాలి, కంపల్సరీగా డిఫరెన్స్ చూపించాలి షాకి. ఓకే, ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు గమనించుకుంటూ ఉండండి. మనం చదువుతూ ఉండే కొద్దీ మనకు వచ్చేస్తుంది, ఇబ్బంది ఉండదు. ఓకే అండి, నేను ఇప్పుడు ఫస్ట్ టైం 3 times ఫస్ట్ టైం చెప్తానండి. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. ఏచాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగ విత్తమాః. ఏచాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. ఏచాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. ఏచాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. ఏచాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగ విత్తమాః. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. ఏచాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. ఏచాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. ఏచాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. ఏచాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. ఏవం సతతయుక్తాయే
नित्ययुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। जय गुरुदत्तम। श्री भगवानुवाच श्री भगवानुवाच श्री भगवानुवाच श्री भगवानुवाच मय्यावेश्य मनो ये माम् मय्यावेश्य मनो ये माम् मय्यावेश्य मनो ये माम् मय्यावेश्य मनो ये माम् నిత్యయుక్తా ఉపాసతే. జాగ్రత్త అంటే ఇక్కడ నిత్యయుక్త కాకి దీర్ఘం ఉంది, తర్వాత ఆపి ఉపాసతే. ఊ స్పష్టంగా పర్టికులర్ గా చెప్పాలి, ఫ్లోలో చెప్పకూడదు. నిత్యయుక్త ఉపాసతే అనకూడదు. నిత్యయుక్త ఉపాసతే ఊ ఓవెల్ సౌండ్ కదా, ఆపి పర్టికులర్ గా చెప్పాలి. ఓకే, నిత్యయుక్త ఉపాసతే నిత్యయుక్త ఉపాసతే నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః. అందరూ గమనించండి. రావత్తు ఎక్కడొచ్చినా ఫ్లోలో చెప్పకూడదండి. రావత్తు ఎక్కడొచ్చినా ఫ్లోలో చెప్పకూడదు, స్ట్రెస్ రావాలన్నమాట. శ్రద్ధయా పరయోపేతాః చెప్పండి. దాకి దావత్తు మహాప్రాణం ఉందండి. శ్రద్ధ శ్రద్ధ అలా చెప్పకూడదు. శ్రద్ధయా. ఓకే, శ్రద్ధ అలా అనకూడదు అనమాట. మహాప్రాణ ఉన్నప్పుడు, ఒత్తులు మహాప్రాణంగా ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పాలి. ఫ్లోలో చెప్పకూడదు. శ్రద్ధయా అట్లానే చెప్పాలి. చెప్పండి. శ్రద్ధయా పరయోపేతాః శ్రద్ధయా పరయోపేతాః శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमामताः ते मे युक्ततमामताः ते मे युक्ततमामताः ते मे युक्ततमामताः मय्यावेश्य मनो ये माम् नित्ययुक्ता उपासते. मय्यावेश्य मनो ये माम् नित्ययुक्ता उपासते मय्यावेश्य मनो ये माम् नित्ययुक्ता उपासते मय्यावेश्य मनो ये माम् नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमामताः 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 मय्यावेश्य मनो ये माम् नित्ययुक्ता
उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः जय गुरुदत्तమ్మ జీవితంలో దీపాదేవి గారు జై గురుదత్త మేడం. రిపీట్ చేస్తారండి మీరు? చేస్తాను మేడం. ఏత్వక్షరమనిర్దేశ్యం ఆపకుండా చెప్పండి. ఓకే మ్యామ్ కలిపి ఏత్వక్షరమనిర్దేశ్యం త్రీ టైమ్స్ అయిపోయింది. అవ్యక్తం పర్యుపాసతే అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం ఓకే మ్యామ్. కూటస్థమచలం ధ్రువం కొంచెం గట్టిగా అండి. ఓకే మ్యామ్ చెప్తాను. కూటస్థమచలం ధ్రువం కొంచెం గట్టిగా చెప్పొచ్చండి. ఓకే. కూటస్థమచలం ధ్రువం ఒక్క నిమిషం. కూటస్థ
కూటస్థ వదిలేసేయండి అక్షరాన్ని. ఓకే. కూటస్థ కూటస్థమచలం ధ్రువం కూటస్థమచలం ధ్రువం కూటస్థమచలం ధ్రువం. ఒక్క నిమిషం అండి, నేను ఇంకొకళ్ళు రిపీట్ చేస్తానండి, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సరే మ్యామ్. ఓకే, ప్రాక్టీస్ చేస్తూ బాగా చెప్పారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంటాం. ఓకే సరే మ్యామ్. జరుగుతుందండి. నేను వేరే వాళ్ళు ఒకళ్ళని అన్మ్యూట్ చేశాను, ఒకసారి మీరు అన్మ్యూట్ చేస్తూ. మీనాక్షి యా వరలక్ష్మి గారు. ఓకే, ఒకసారి మీరు ట్రై చేయండి. కూటస్థమచలం ధ్రువం కూటస్థమచలం ధ్రువం. 3 సార్లు చెప్పండి. కూటస్థమచలం ధ్రువం కూటస్థమచలం ధ్రువం. జరుగుతుంది అండి, అందరూ గమనించండి. సాకి తావొద్దండి, కూటస్థ చాలా చోట్ల వస్తుందండి ఇట్లాగా. అక్కడ మహాప్రాణ గట్టిగా పలకాలి. ఓకే, మహాప్రాణ ఎక్కడున్నా గట్టిగా పలకాలి. జనరల్ గా ఎక్కువ శాతం తప్పు చేస్తూ ఉంటాము, సాకి తావొత్తున్నప్పుడు మహాప్రాణ చెప్పకుండా. ఓకే, కూటస్థ అక్షరాన్ని వదిలేయాలి. కూటస్థ మచలం ధ్రువం. ధ్రువం ధ్రువానికి కూడా రావుతుంది మహాప్రాణం ఉంది. ధ్రువం మహాప్రాణ పలకాలి, ధ్రువం. ఓకే, ఏత్వక్షర ఇక్కడండి ఏత్వక్షర మనిర్దేశ్యం, అక్కడ దాకి మహాప్రాణ లేదండి, మహాప్రాణ రాకూడదు. మనిర్దేశ్యం అని అలా చెప్పకూడదు, మహాప్రాణ లేదు, దావత్తు మాత్రమే ఉంది. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి, అక్కడ మహాప్రాణ లేదు, మహాప్రాణ లేని దగ్గర రాకూడదు. ఓకే, ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే. చెప్పనా మేడం? చెప్పండి 3 times. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే. సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. ఒక్క నిమిషం. అనుస్వర అండి, మనకి 0 అనుస్వర ఉన్నప్పుడు, అంటే 0 ఉంది కదా, ఉన్నప్పుడు అక్కడ రూల్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకి మన దత్తపీఠం భగవద్గీత పుస్తకంలో రూల్స్ అన్ని ఫస్ట్ పేజ్ లో ఉంటాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీ దగ్గర పుస్తకం లేకపోతే PDF ఉంటుందండి, PDF లో కూడా మీరు ఒకసారి అన్ని కూడా ఒకసారి చూసుకోండి, రూల్స్ అన్ని కూడా. అవి వచ్చినప్పుడు నేను చెప్తూ ఉంటాను, మీకు ఇంకా అప్పుడు బాగా అర్థమవుతుంది, బాగా గుర్తు పెట్టుకుంటారు. సర్వత్ర గమచింత్యంచ, చ తర్వాత అనుస్వరం అండి. ఇప్పుడు కవర్గ మామూలుగా మనకి కక్క గన ఇవి ఉన్నాయి కదా, చన టట్టన తత్తన, వీటికి అంటే ఎగ్జాక్ట్ గా నా చెప్పలేము కానీ నా లాగా ఉంటుంది సౌండ్. కలిపినప్పుడు చింత్యంచ ఎన్ సౌండ్ వస్తుంది అనమాట, ఎన్ సౌండ్. తవర్గ కదండి, ఛాయ్ తర్వాత అనుస్వర ఉంది, చింత్య చీ తర్వాత అనుస్వర ఉంది, అనుస్వర తర్వాత తా ఉంది కదా. తవర్గ ఉన్నప్పుడు ఎన్ సౌండ్ వస్తుంది. ఎగ్జాక్ట్ గా ఎన్ అని కాదు, ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఎన్ వస్తుంది. చింత్యంచ ఎన్ సౌండ్ వస్తుంది. అట్లాగే పాప భామ, అక్కడ మా తర్వాత అక్కడ నుంచి మనకి మకార వస్తుందండి. అనుస్వర వచ్చినప్పుడు అక్కడ కలిపేటప్పుడు కంపల్సరీగా రూల్ ఫాలో అవ్వాలి, లేకపోతే తప్పు అవుతుంది. తర్వాత అండి చింత్యంచ, అక్కడ ఒక వర్డ్ అయిపోయింది, చింత్యం అక్కడ వర్డ్ అయిపోయింది, పక్కన చా ఉంది. ఇలా ఉన్నప్పుడు వర్డ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో అనుస్వర ఉంది, పక్కన చా ఉన్నప్పుడు 99% ఎన్ సౌండ్స్ ఉంటాయండి. చింత్యంచ, చింత్యంచ కాదు, చింత్యంచ కూడా కరెక్టే అండి, తప్పు కాదు, అక్కడైతే తప్పు కాదు.
చింత్య దగ్గర మాత్రం రూల్ కంపల్సరీ ఫాలో అవుతాము. అది ఏమి చెప్పాలో అదే చెప్పాలి. కానీ వర్డ్ అయిపోయిన తర్వాత అనుస్వర వచ్చిన తర్వాత వచ్చే లెటర్ కి మనము సంధి చేసి చెప్తేనేమో మా సౌండ్ ఉంటుంది, సంధి చేయకుండా చెప్తే ఎన్ సౌండ్ ఉంటుంది. అక్కడ తప్పుగా అయితే ఉండదు, అర్థపరంగా తప్పు ఉండదు అనమాట. కాకపోతే మీకు తేలిగా ఉంటాం, ఒక యూనిఫామ్ గా ఉండడం కోసం బాలస్వామిజీ వారు ఏదైతే ఫాలో అవుతారో అదే చెప్తాము. కానీ ఒక యూనిఫామ్ గా మీకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నానండి. చింత్యంచ కేవలం చా ఉన్నప్పుడు, కేవలం చాకి దీర్ఘము మళ్ళీ వేరే మాత్రాలు ఉన్నప్పుడు కొంచెం ఒక్కొక్కసారి మారుతూ ఉంటాయి. కేవలం చా ఉన్నప్పుడు 98% అండి ఎన్ సౌండే. చక్కగా మీరు చింత్యంచ అని, చింత్యంచ కాకుండా చింత్యంచ అని ఫాలో అయిపోవచ్చు. చింత్యంచ అంటే ఒకేలాగా ఉంటుంది, అందరం ప్రాక్టీస్ చేసేటప్పుడు అందరం చెప్పేటప్పుడు ఒకేలాగా ఉంటుంది, కరెక్ట్ గా కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ కేవలం చా ఉన్నప్పుడు చక్కగా మీరు చెప్పేసేయండి. కానీ ఒక వర్డ్ మధ్యలో గనక అనుస్వర ఉన్నప్పుడు రూల్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అక్కడ మాత్రం రూల్ ఫాలో అవ్వాలి. చింత్య అలా అనకూడదు, తప్పండి, అది క్లియర్ గా తప్పు. చింత్య అంటే ఓకే, చింత్యంచ. ఓకే, నేను మళ్ళీ ఒకసారి లైన్ చెప్తానండి. సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం. చెప్పండి. సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం. వచ్చిందా మేడం? సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం. సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. 7 times. ఓకే. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. 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 జయ గురుదేవ్. సన్నియమ్యేంద్రియగ్రామం 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 సర్వత్ర సమబుద్ధయః సర్వత్ర సమబుద్ధయః
सर्वत्र समबुद्धयः सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव ते प्राप्नुवन्ति मामेव ते प्राप्नुवन्ति मामेव ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः सर्वभूतहिते रताः सर्वभूतहिते रताः सर्वभूतहिते रताः सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः 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 జయవృత్తని ఇక్కడ ఒక చిన్న విషయం తే ప్రాప్నువంతి మామేవా అని దీర్ఘం పెట్టేస్తూ ఉంటామండి తెలియకుండానే మనకి వాకి అంటే ట్యూన్ కోసం అని ఒక్కొక్కసారి కొందరు పెట్టేస్తూ ఉంటారు పెట్టకూడదండి దీర్ఘం దగ్గర దీర్ఘం పెట్టకూడదు తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరతాః దీర్ఘం ఉన్న దగ్గర దీర్ఘం పెట్టాలి దీర్ఘం లేని దగ్గర దీర్ఘం పెట్టకూడదు కాబట్టి సామాన్యంగా మనం పాద చివరిలో దీర్ఘం లేకపోతే ఎక్కువ శాతం మంది ఏం చేస్తారంటే ఎక్కువ శాతం మంది ట్యూన్ కోసం పెట్టేస్తూ ఉంటామండి మనకే తెలియకుండా జాగ్రత్తగా గమనించుకుంటూ ప్రాక్టీస్ చేయండి ట్యూన్ కోసం మనం దీర్ఘం పెట్టకూడదు దీర్ఘం లేని దగ్గర ఆపే దగ్గర ఓకే అండి తర్వాత సన్నియమ్యేంద్రియ మాకి ఎక్కడ క్లియర్ గా వినపడాలండి సన్నియమ్యేంద్రియ గ్రామం గ్రామం ఫ్లోలో చెప్పకూడదు రావుతుంది కదా సన్నియమ్యేంద్రియ గ్రామం ఓకే సర్వత్ర సర్వత్ర సమబుద్ధయః మహాప్రాణ బుద్ధయః తే ప్రాప్ను అలా అనకూడదు తే ప్రాప్ను రావచ్చు కదండి ఫ్లోలో చెప్పకూడదు తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత మహాప్రాణ సర్వభూత ఓకే చూసుకోండి ప్రాక్టీస్ చేసేటప్పుడు గమనించుకుంటూ ప్రాక్టీస్ చేయండి సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః సన్నియమ్యేంద్రియగ్రామం 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 సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ
सर्वभूतहिते रताः सन्नियम्येन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः सन्नियम्येन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. జయ గురు. జరుగుతుంది. బాగా చెప్పారండి. మహాప్రాణాలు కూడా చక్కగా పలుకుతున్నారు. బాగా చెప్పారు. ప్రసన్న గారు. జై గురుదత్తండి. క్లేశోధికతరస్తేషాం 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 అవ్యక్తాసక్తచేతసాం 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 అవ్యక్తా హి గతిర్దుఃఖం అవ్యక్తా హి గతిర్దుఃఖం అవ్యక్తా హి గతిర్దుఃఖం అవ్యక్తా హి గతిర్దుఃఖం దుఃఖం దుఃఖం దూకి మహాప్రాణాయం లేదు. ఖాతి మాత్రం ఉంది. లైట్ గా విసర్గ వినిపించాలి. ఎవరు చెప్తండి. దుఃఖం ఉంది కదా, విసర్గ ఉంది కదండి. దూ పక్కన విసర్గ ఉంది కదా, అందరూ గమనించండి. విసర్గ తర్వాత కా ఖా అక్షరాలు వచ్చినప్పుడు మనం హాఫ్ విసర్గ మాత్రమే పలకాలి, పూర్తిగా పలకూడదు. విసర్గకు కూడా రూల్స్ ఉంటాయండి. మనం వస్తూ ఉన్నప్పుడు చెప్పుకుంటూ వెళ్దాము. విసర్గ తర్వాత ఖా ఉన్నప్పుడు హాఫ్ విసర్గ మాత్రమే పలకాలి. దుఃఖం దుఃఖం. ఓకే. అవ్యక్తా హి గతిర్దుఃఖం. ఖా మహాప్రాణ అండి. చాలా మంది ఇక్కడ మహాప్రాణం మిస్ చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఖా మహాప్రాణ. ఓకే, చెప్పండి. అవ్యక్తా హి గతిర్దుఃఖం అవ్యక్తా హి గతిర్దుఃఖం. అక్షరం కొంచెం స్లోగా పలకండి. గతిర్ దుఃఖం ఆపి చెప్పండి, పర్వాలేదు. అవ్యక్తా హి గతిర్దుఃఖం. ఇంకొకసారి చెప్పండి. అవ్యక్తా హి గతిర్దుఃఖం. దేహవద్భిరవాప్యతే. అందరూ గమనించండి. దేహవద్ వద్ రవాప్యతే. దేహవద్భిరవాప్యతే. రవాప్యతే. దేహవద్భిరవాప్యతే. 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 క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం. అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. దూకి లైట్ గా మహాప్రాణ వస్తుందండి. దూ దగ్గర మహాప్రాణ రాకూడదు. జస్ట్ హాఫ్ విసర్గ దు అంతే. దుఃఖం కాదు. దుఃఖం అంతే. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం. అవ్యక్తా హి గతిర్దుఃఖం
దేహవద్భిరవాప్యతే क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते 7 times. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते 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 గతిర్దుఃఖం దుఃఖం లైట్ గా మహాప్రాణిస్తోందండి మధ్యలో 2 నిమిషాలు రాలేదు కానీ చూసి రాకూడదు. ఏతు జరుగుతాయి నెక్స్ట్ శ్లోకాన్ని ఏతు సర్వాణి కర్మాణి. జనరల్ గా అనాకి ఈ మాత్రం ఉంది కదండి, దీర్ఘం లేదు. అందరికి చెప్తున్నామండి. అందరూ గమనించండి. సర్వాణి కర్మాణి, కర్మాణి అని దీర్ఘం పెట్టకూడదు. దీర్ఘం లేని దగ్గరండి చాలా మటుకు అందరూ ఇక్కడ తప్పు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. అనాకి ఈ మాత్రం కదా, ఎక్కువగా ఆపేసినప్పుడు ఏంటంటే దీర్ఘం పెట్టేస్తూ ఉంటారు అనమాట. పెట్టకూడదండి. సర్వాణి కర్మాణి అనా సౌండ్ అండి. మన నాలిక టిప్ అంగిట్లో తగలాలి, అప్పుడే అనా సౌండ్ క్లియర్ గా ఉంటుంది, కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. సర్వాణి కర్మాణి మీకే అర్థమైపోతుందండి మనం కరెక్ట్ గా చెప్తున్నామా తప్పు చెప్తున్నామా అనేది. మీ నాలుక పైన అంగిట్లో తగిలితే అనా సౌండ్ కరెక్ట్ గా పలుకుతుంది. అలాగే ప్రాక్టీస్ చేయండి. ఓకే. అలాగే మీకి దీర్ఘం పెట్టకూడదు, దీర్ఘం లేదు కాబట్టి పెట్టకూడదు. జనరల్ గా తప్పు చేస్తూ ఉంటారండి, అందుకని ఒక్కసారి కాన్షియస్ గా చెప్తున్నాను అంతే. అందరూ చెప్తారు చేస్తారని కాదు, జనరల్ గా వచ్చే మిస్టేక్ అనమాట. ఓకే. ఏతు సర్వాణి కర్మాణి ఏతు సర్వాణి కర్మాణి ఏతు సర్వాణి కర్మాణి ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః మయి సన్యస్య మత్పరాః మయి సన్యస్య మత్పరాః మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన అనన్యేనైవ యోగేన అనన్యేనైవ యోగేన అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే మాం ధ్యాయంత ఉపాసతే మాం ధ్యాయంత ఉపాసతే మాం ధ్యాయంత ఉపాసతే. అందరూ కూడా గమనించుకోండి. అనన్యేనైవ యోగేన అక్కడ కూడా నాకి దీర్ఘం పెట్టకూడదు. అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. అక్కడ మళ్ళీ ఉపాసతే ఒవెల్ సౌండ్ కదా, పర్టికులర్ గా చెప్పాలి, స్పేస్ ఆపి చెప్పాలి. పర్టికులర్ గా ఉపాసతే కలిపి చెప్పలేదు. ఓకే. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః
ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते 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 एतु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ये तु मां ध्यायन्त उपासते కొంచెం స్పష్టంగా జయ గురు దత్త మ్యామ్. ఒక్క నిమిషం వీటిలో మళ్ళీ ఒకసారి చెప్పండి. మాం ధ్యాయంత ఉపాసతే కొంచెం స్పేస్. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता तेषामहं समुद्धर्ता तेषामहं కొంచెం ముద్దుగా అండి, కొంచెం నాలుగు మడత పెట్టి చెప్పండి. तेषामहं समुद्धर्ता तेषामहं समुद्धर्ता సముద్ధర్త అక్కడ समुद्धर्ता तेषामहं समुद्धर्ता तेषामहं समुद्धर्ता मृत्यु संसारसागरात् मृत्यु संसारसागरात् मृत्यु संसारसागरात् मृत्यु संसारसागरात् भवामि न चिरात् पार्थ भवामि न चिरात् पार्थ भवामि न चिरात् पार्थ भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम्
मय्यावेशितचेतसां 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 జగురుత అంటే తేషామహం తేషాముద్ర కారుణ్యస్సు ఒక నిమిషం ఓకే తేషామహం షా ముద్రగా పలకాలండి ఓకే ఒక నిమిషం ఒక అందరూ మ్యూట్ లో మ్యూట్ అన్మ్యూట్ చేయొద్దండి అందరూ కూడా మిగతా వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ ఉంటుందండి అన్మ్యూట్ చేయొద్దు ఎవరు కూడా తేషామహం షా ముద్రగా పలకాలండి నాలుక మడికి పెట్టి పలకాలి ఒక్క నిమిషం నేను అందరికీ చెప్తున్నానండి ఓకే జస్ట్ లిసన్ ఓకే తేషామహం సముద్ధర్త ధా మహాప్రాణాన్ని మృత్యు సంసార సాగర మృత్యు బాకి రూ మాత్ర ఉంది కదండి మృ అది స్ట్రెస్ చేయకూడదండి ఎంత లైట్ గా చెప్తే అంత కరెక్ట్ ఎప్పుడైనా కానీ రూ మాత్రకి స్ట్రెస్ చేయకూడదు చాలా చోట్ల వస్తూ ఉంటుందండి మృ అంటే ఇప్పుడు ఆ ఈ ఊ ఇది కూడా మాత్రనే రూ మాత్రనే మనం ఆకి ఈకి ఊకు మనమేమి స్ట్రెస్ చేయం కదా మామూలుగానే సాగరా సా అంటాం అంతేగాని వాటిని స్ట్రెస్ చేయం కదా మాత్రాలు వచ్చినప్పుడు మనం స్ట్రెస్ చేయం కదా అట్లాగే రూ మాత్ర వచ్చినప్పుడు కూడా స్ట్రెస్ చేయకూడదు జనరల్ గా ఏంటంటే ప్రకృతి క్రూ అట్లా కొంచెం స్ట్రెస్ చేసేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ కండిషన్ లో మృత్యు అన్న దగ్గర జనరల్ గా పెద్దగా స్ట్రెస్ రాకపోవచ్చు కానీ స్ట్రెస్ చేయకూడదండి వచ్చే దగ్గర రూ మాత్రం ఎక్కడ వచ్చినా స్ట్రెస్ చేయకూడదు రా ఒత్తు ఉన్నప్పుడు స్ట్రెస్ చేయాలి రూ మాత్ర ఉన్నప్పుడు స్ట్రెస్ చేయకూడదు రూ మాత్ర ఎక్కడొచ్చినా ఎంత లైట్ గా మీరు ప్రొనౌన్సియేషన్ చేస్తే ఆ రూ అనేది అంత కరెక్ట్ అవుతుంది మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ భాకి మహాప్రణామంలో భవామి నచిరాత్ పార్థ జనరల్ గా పార్థ అంటుంటారు ధా కాదండి థ పార్థ తార్థ రెండో థ ఉంటుంది కదా థ వద్దు అనమాట పార్థ ఓకే పార్థ కాదండి పార్థ మయ్యావేశిత చేత్స ఓకే ఓకే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం భవామి నచిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం భవామి నచిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం భవామి నచిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां तेषामहं समुद्धर्ता సముద్ధర్త అండి లైట్ సముద్ధర్త అంటే సముద్ధర్త రా సౌండ్ లాగా వస్తుంది లైట్ గా రాకూడదు సముద్ధర్త तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां
तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां జయగురు ఈరోజు మనము 7 శ్లోకాస్ నేర్చుకున్నామండి. 7 శ్లోకాస్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అందరూ కూడా మహాప్రాణాలు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మహాప్రాణాలు ఎవరికైతే పలకవో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు పలుకుతుందా లేదా అని తెలుసుకోవడానికి మీ నోటి ముందు మీ చేయి పెడితే గాలి తగులుతుంటే మీరు పలుకుతున్నట్టేనండి, గాలి తగలకపోతే మీరు పలకనట్టు మహాప్రాణాలు. సో మహాప్రాణాలు ఉన్న దగ్గర ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే ఏం చేస్తారంటే పెన్సిల్ తీసుకొని మహాప్రాణాల దగ్గర అండర్లైన్ చేసుకోండి. అప్పుడు అక్కడికి రాగానే మీరు కొంచెం కాన్షియస్ గా ప్రాక్టీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా మహాప్రాణాలతో పాటు ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడు చక్కగా తప్పులు లేకుండా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ చాప్టర్స్ లో తర్వాత అలవాటు అయిపోతుందండి. హార్డ్లీ 1-2 చాప్టర్స్. ఓకే, మహాప్రాణాలు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇంకా మనం ఓవెల్ సౌండ్స్ వచ్చినప్పుడు స్పేస్ ఇచ్చి చెప్పాలి, కలిపి చెప్పకూడదు. అర్జున ఉవాచ ఎక్కడొచ్చినా అలాగా స్పేస్ ఇచ్చి చెప్పాలి. ఓవెల్ సౌండ్స్ అన్ని కూడా పర్టికులర్ గా చెప్పాలి, కలిపి చెప్పకూడదు. ఓకే, తర్వాత షా లాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం మనం. తెలుగులో కుంటి శుభంలో షా ఉంది కదా, షా లాగా ప్రాక్టీస్ చేయటం చాలా మందికి అలవాటు అయిపోయి ఉండొచ్చు. మన తెలుగులో అలా జనరల్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. అట్లా చేయకూడదండి. శుభం SHA, శుభం షా అనమాట SHA. అవి కూడా జాగ్రత్తగా చూసుకొని ప్రాక్టీస్ చేయండి. జనరల్ గా వచ్చే మిస్టేక్స్ అండి మహాప్రాణాలు, షా సౌండ్లు. ఓకే, వీటిని రెక్టిఫై చేసుకున్నామంటే చాలా మటుకి టంగ్ ట్విస్టర్స్ తప్పితే పెద్ద ఇబ్బంది ఉండదు. ఓకే, స్టార్టింగ్ లోనే మనం చక్కగా ప్రాక్టీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తారంటే చక్కగా నేర్చేసుకోవడానికి వీలుంటుందండి. ఓవెల్ సౌండ్స్ అన్నప్పుడు స్పేస్ ఇవ్వాలి. షా సౌండ్లు జాగ్రత్తగా చూసుకొని షా ఉన్నప్పుడు ముద్దుగా పలకాలి. నోరు తేషామహం షా సౌండ్ వచ్చినప్పుడు నాలుక మడత పెట్టి సౌండ్ ఇవ్వాలి. అప్పుడు షా కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ అయిపోతుంది అనమాట. అలాగే అణా ఉన్నప్పుడు నాలిక టిప్పు అంగిట్లో తగలాలండి. అప్పుడే ఆ సౌండ్ కరెక్ట్ గా వినపడుతుంది. అణా. సర్వాణి కర్మాణి చాలా చోట్ల వస్తూ ఉంటాయండి ఈ అక్షరాలు. అవి జాగ్రత్తగా పలుకుతున్నారా లేదని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చూసుకోండి. కరెక్షన్ క్లాస్ లో ఇట్లు కరెక్షన్ అవుతూ ఉంటాయి, కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా బాగా అలవాటు అవుతూ ఉంటుంది అనమాట. ఓవెల్ సౌండ్స్ స్పేస్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో మనకి విసర్గ రూల్స్ కూడా ఉంటూ ఉంటాయి, వచ్చేటప్పుడు చూసుకున్నాం అండి. ఈ రోజు మనకి 7 శ్లోకాలు అయ్యి. తర్వాత అనుస్వర అండి. 0 తర్వాత వచ్చే అక్షరాన్ని బట్టి, అంటే కుడి పక్క 0 తర్వాత వచ్చే కుడి పక్క అక్షరాన్ని బట్టి కలిపటం ఇట్లా ఉంటాయి. ఇంచుమించు ఎన్ సౌండ్ అనుకోవచ్చు. తర్వాత మా సౌండ్, ఇవి రెండు వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్ గా నా కాదనుకోండి, కొంచెం ఆ సౌండింగ్ అలా ఉంటుంది. ఇప్పుడు కవర్గా, చవర్గా, టవర్గా, తవర్గా ఉన్నప్పుడు ఇంచుమించు కొంచెం నా సౌండ్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, ఎగ్జాక్ట్ గా కాదు, ఇంచుమించు. ఇప్పుడు పాండవ అనా సౌండ్ వస్తుంది కదా, పాండవ అంటే ఇప్పుడు ఎట్లా అంటే అసలు రూల్ ఏంటంటే జ్ఞ అనుకోండి, ఆ జ్ఞ వస్తుంది అనమాట. కా గాని, ఖా గాని, గా గాని, ఘా గాని అనుస్వర తర్వాత ఈ అక్షరాలు ఉంటే లాస్ట్ వచ్చే అక్షరం కలపడానికి వస్తుంది అనమాట. సంజయ అలా వస్తుంది. అట్లాగే పాండవ డా ఉంది కదండి, డా ఉంది కదా, అనా కదా లాస్ట్ లెటర్, అనా సౌండ్ వస్తుంది. పాండవ. ఓకే,
అట్లా భా ఉన్నప్పుడు మా సౌండ్ వస్తాయి. రా భాష ఇవి ఉన్నప్పుడు కూడా మా సౌండ్స్ వస్తాయండి. అనుస్వర తర్వాత యా ఉన్నప్పుడు మాత్రం గురుముఖ ఏమొస్తే అది చెప్తాము. అవి వచ్చినప్పుడు చెప్పుకుందాము. ఒక్కసారి మీరు అన్ని కూడా గో త్రూ చేయండి. ప్రొనౌన్సియేషన్ రూల్స్ మీరు ఒక్కసారి గో త్రూ ఒకసారి చూసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. మనకు వచ్చినట్టుగా మనము చెప్పుకుంటూ వెళ్తాము, ఇబ్బంది లేదు. అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. రేపు మిగతా శ్లోకాలు చెప్పుకుందామండి. చిన్నపిల్లలందరూ కూడా మీకు అవకాశం రాదని అనుకోవద్దమ్మా. ఎందుకంటే అందరూ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే చక్కగా క్లియర్ గా వినపడాలి కాబట్టి వాళ్ళని ఫాలో అవుతారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా అవకాశం ఇవ్వకపోవటం అనేది అంటే వేరే ఉద్దేశం కాదు. చిన్నపిల్లలందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. బాగా నేర్చుకోండి. ఈరోజు క్లాస్ కంప్లీట్ అయిపోయిందండి. ఏమైనా డౌట్స్ ఉంటే రేపు చూసుకుందామండి. ఏమైనా డౌట్స్ ఉన్నది రేపు ఎల్లుండిలో మనకి 20 శ్లోకాస్ అయిపోతాయి. అందరూ కూడా చక్కగా ఆధారం సర్వ విద్యానాం యత్గ్రీవముపాస్మహే ఏతత్ ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జయ గురు.